ఈరోజు నేను మీకు పిండి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. యాక్చువల్గా మూకుడు కూడా తీసుకోవచ్చు, కానీ స్టీల్ గిన్నె కన్వీనియంట్గా ఉంటుందని నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను. స్టీల్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి పెద్దగా ఆయిల్ ఏం పట్టదు, కాకపోతే పోపుకి ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు నేను కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటాను. 1 స్పూన్ శనగపప్పు వేస్తే సరిపోతుంది, జస్ట్ ఫర్ టేస్ట్ బాగుంటుంది. ఇవి తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే స్టీల్ గిన్నె కదా, మనకు తొందరగా వేగిపోతాయి. పప్పు వేగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నేను కరివేపాకు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. పెసరపప్పు ఒక ½ గ్లాస్ నానబెట్టాను, ఎందుకంటే నేను 1½ గ్లాస్ రవ్వ తీసుకున్నాను. పెసరపప్పు ఒక ½ గ్లాస్ నానబెట్టాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. పెసరపప్పు ఏం వేగనక్కర్లేదు, జస్ట్ పోపులో వేసేస్తున్నాను. నేను దీంట్లోకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను 1½ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను, అంటే 1:2 రేషియో. స్టవ్ పెద్దగా పెట్టేసుకుంటున్నాను. దీంట్లో సరిపడా ఉప్పు, అంటే నేను దాదాపు 1½ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను దాదాపు 1½ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను బియ్యప్రవ నానబెట్టుకుని వేస్తున్నాను, ఎందుకంటే బియ్యప్రవ ఒకసారి కడిగి వేస్తే బాగుంటుంది ఉద్దేశంతో. డైరెక్ట్గా బియ్యప్రవ తెచ్చి అట్లా వేసేసే కన్నా ఒకసారి కొన్న బియ్యప్రవ కాబట్టి మన ఇంట్లో కూడా మనం బియ్యప్రవ చేసుకోవచ్చు. నేనైతే కొని తెచ్చాను. ఈ కొని తెచ్చిన బియ్యప్రవ కాబట్టి ఒక్కసారి ఒక 5 to 10 minutes నేను అట్లా నానబెట్టేశాను. ఈ నానబెట్టింది ఆ నీళ్ళని వంపి కడిగేసి నేను బియ్యప్రవ ఇప్పుడు వేసేస్తాను. నీళ్ళు ఇట్లా మరగడం మొదలెడతాయి, అంటే యాక్చువల్గా మరగకపోయినా బియ్యప్రవ వేసేయచ్చు, కాకపోతే మరిగితే కొంచెం తొందరగా స్పీడప్ అవుతుంది ఉడకడం అని చెప్పేసి నేను మరిగిన నీళ్ళు కాబట్టి బియ్యప్రవ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది అని చెప్పి నేను నీళ్ళు మరగబెడుతున్నాను. యాక్చువల్గా నీళ్ళు వేడి నీళ్ళలో మనం వేసేసుకోవచ్చు, నేను కొంచెం మరగబెడుతున్నాను. ఇప్పుడు ఇది మరగడం స్టార్ట్ అవుతుంది. మీన్వైల్ నేను బియ్యప్రవ కడిగేసుకుని దాన్ని రెడీ పెట్టుకుని వేసేస్తాను. చూడండి, ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు నేను బియ్యప్రవ వేసేస్తాను. ఇట్లా నేను బియ్యప్రవ వేస్తున్నాను మెల్లమెల్లగా. బియ్యప్రవ బొంబాయి రవ్వ లాగా ఏమి ఉండలు కట్టదు, మనం లాస్ట్ కలుపుకోవచ్చు. బొంబాయి రవ్వ అయితే మనం వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఉండగట్టిపోతుంది. ఇది బియ్యప్రవ కాబట్టి మనకు అట్లా ఏమి ఉండలు కట్టదు. ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను. చూడండి, ఏమి ఉండగట్లేదు. చూసారా? ఇప్పుడు ఇందులో పెసరపప్పు కొంచెం మరిగినా ఇప్పుడు ఈ బియ్యప్రవతో పాటు పెసరపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, దగ్గరకు పడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అలాగే వదిలేస్తే కొంచెం అడుగంటే అవకాశం ఉంది, ఎందుకంటే స్టీల్ గిన్నెలో పెట్టాను కాబట్టి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. చూడండి,
ఒక 5 minutesలో అయిపోతుంది మనకి. చూసారా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇంకో 2 to 3 minutesలో చక్కగా దగ్గరకు అయిపోతుంది. మనకి చూడడానికి ఉప్మాలా అనిపిస్తుంది కానీ ఇది ఉప్మా కాదు, పిండి, బియ్యపు రవ్వతో చేసేటువంటి పిండి. ఉప్మా లాంటిదే కానీ పిండి. దీన్ని ఉపవాసాలు ఉన్నప్పుడు తింటారు. చూసారా పిండి రెడీ అయిపోయింది, చక్కగా దగ్గరకు వచ్చేసింది. పిండి బాగా ఉడికింది. చూసారా పిండి. దీన్ని బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారా వేడి వేడి పిండి రెడీ. దీన్ని చేసుకోవడం ఈజీ, టైం తక్కువ తీసుకుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తినండి. దీంట్లో మీరు ఏదైనా పచ్చడి నంచుకోవచ్చు లేదా పెరుగైనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.